అందరికీ నమస్కారం. తపస్వి ఆడియో స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథా శీర్షిక ఉత్తేజ తేజ. రచన డిఎస్వి మహాలక్ష్మి గారు. చదువుతున్న నేను లలిత కీర్తన. ఉత్తేజ మొదటిసారి ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని అడిగినప్పుడు పెద్దగా నవ్వాడు. ఆ రోజంతా తలుచుకొని మురిపంగా నవ్వుకున్నాడు తన్మయ్. పేరుకు తగ్గట్టే చిన్న చిన్న విషయాలకి తన్మయం అయిపోతూ ఉంటాడు. అతడికి 25 ఏళ్ళు, 6 అడుగుల అందగాడు, తెల్లని తెలుపు. అందరూ లక్కీ పర్సన్ అంటారు అతన్ని. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగం వచ్చేసింది. పెళ్లి కూడా తలవని తలంపుగా జరిగిపోయింది. తన భార్య కృషి పోర్ట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఇప్పుడు తన్మయ్ కూతురు ఉత్తేజ 3 ఏళ్ల పిల్ల. ఇక్కడికి తీసుకురాకపోతే ఊరుకోదు, అన్నం కూడా తినదు. తీసుకొచ్చినా ఇంటికెళ్ళాక పెద్ద పెట్టిన ఏడుస్తూ అన్నం తిననని అక్కడికే తీసుకెళ్లమని మొరాయిస్తుంది. నిద్రలోనూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తుంది. ఈ సమస్య తన ఇంట్లోనే కాదు, బంధువర్గంలో చాలా మందికి తెలిసింది. అనుభవం ఉన్న పెద్దవాళ్లంతా చెప్పి చూశారు. ఆఖరికి ఉత్తేజను తాతగారు దగ్గర కూర్చోబెట్టుకొని తెనాలి రామకృష్ణ కథ చెప్పారు. తాతగారు కథ చెప్పడం ఆపగానే, అప్పుడు ఏమైంది చెప్పండి అడిగింది ఉత్తేజ. వెంటనే తాతగారు, కథ నీకు అర్థమైందా ఉత్తేజ? ఏది నాకు చెప్పు అని ఎదురు ప్రశ్న వేసేసరికి కథ చెప్పడం మొదలుపెట్టింది ఉత్తేజ. రాజుగారు రామకృష్ణ కవి పోటీ పెట్టుకున్నారు. చిన్నపిల్లలను సముదాయించలేము అని కవిగారంటే అదేం బ్రహ్మ విద్య కాదు అని రాజుగారన్నారు. దాంతో పోటీ బిగిసింది. దాని ప్రకారం రాజుగారు తండ్రిగాను, కవిగారు కొడుకు మరియు చిన్నపిల్లాడిగాను నటన ప్రారంభించారు. నటనలోని భాగంగా కొడుకడిగిన మేరకు వ్యాహ్యాళికి బయలుదేరారు. అక్కడ ఇంకా ఆగిపోయింది ఉత్తేజ. ఉత్తేజ ప్రత్యేకత ఏంటంటే 3 ఏళ్ల పిల్లే అయినా పెద్దవాళ్లు ఉపయోగించే కఠినమైన తెలుగు పదాలని అలాగే ఉచ్చారణ దోషం లేకుండా ప్రయోగిస్తుంది. తడబడకుండా అంతవరకు చెప్పిన కథను అక్కడ ఆపేసింది. తానెందుకు ఆపేసిందో తాతగారికి అర్థమైంది. ఆ సమయం ఆమె తాను కోరుకున్న చోటికి వెళ్లడానికి నిర్దేశించుకున్న సమయం. ఇలా కొంతకాలం విషాదం తాలూకు క్రీనీడలు ఆ ఇంటిని అలుముకోసాగాయి. 3 ఏళ్ల పిల్లకి సైకియాట్రీ ఏంటి? ఏం అర్థం కాలేదు. ఉత్తేజ మాత్రం డాక్టర్ అడిగే ప్రశ్నలకి ఎంతో బాగా జవాబులు చెప్తోంది. నీకిష్టమైనవేంటి? డాక్టర్ ఉత్తేజని అడిగిన ప్రశ్నకి చాలా విసుగ్గా ముఖం పెట్టి ఏం మాట్లాడకుండా మూతి బిగించేసింది. వారం రోజుల తర్వాత తీసుకురమ్మని జేబులో సిల్క్ 5 స్టార్ చాక్లెట్ తీసి ఉత్తేజకు అందిస్తూ నవ్వాడు డాక్టర్. ఆ చాక్లెట్ తీసుకోకుండా ముఖం పక్కకి తిప్పేసింది ఉత్తేజ. అప్పటికే ఆమె కనుల్లో నుంచి నీరు బుగ్గలపైకి మౌనంగా జారుతున్నాయి. తన్మయ్ ఉత్తేజనెత్తుకొని డాక్టర్ని చూసి నవ్వి యువతలకొచ్చేశాడు. ఇక అర్థమైపోయింది అతనికి, ఉత్తేజను ఆమె కోరుకున్న చోటికి తీసుకెళ్లాలి. ఆమెను ముందు కూర్చోబెట్టుకొని స్కూటర్ని స్టార్ట్ చేశాడు తన్మయ్. ఆ రాత్రి తాతగారు ఉత్తేజని దగ్గరికి తీసుకొని, కథలో రాజుగారి పేరేంటో గుర్తుందా తల్లి నీకు అని అడిగారు ఉత్తేజని. కాసేపు మౌనంగా ఉండిపోయింది ఉత్తేజ. తాతగారు ఉత్తేజ ముఖంలోకి పరీక్షగా చూస్తూ, నిన్న రాత్రే కదా మొత్తం కథంతా చెప్పేశాను అని అన్నారు. వెంటనే ఉత్తేజ, నిన్న మండేనా అని అడిగింది. కొంత ఉత్సాహం నింపుతూ, అవును అన్నారు తాతగారు. చేతివేళ్లు లెక్క పెడుతూ వీక్ డేస్ అని ఉత్తేజ చెప్పేసరికి టీచర్ నేర్పించారా అని అడిగారు తాతగారు. వెంటనే ఉత్తేజ, కాదు అమ్మ చెప్పింది అని బదులిచ్చి, నేను కథ సండే చెప్తాను మీకు అని అంది. అప్పుడు తాతగారు, ఇప్పుడు చెప్పమ్మా అని అడిగేసరికి, లేదు నేను వెళ్ళాలి అంది వెంటనే ఉత్తేజ. తాతగారు అనుమానంగా, ఎక్కడికి అని అడగగానే చెయ్యి చూపించింది ఉత్తేజ. వెంటనే అందరూ తల పట్టుకున్నారు. ఉత్తేజ తల్లి కృషి వచ్చి, అదేంటి గంట క్రితమే కదా వచ్చాం అనంది ఉత్తేజతో. ఉత్తేజకు ఏడుపొచ్చేస్తోంది.
ఇంతలో నానమ్మ కరుణమ్మ అన్నం కొంచెం పట్టుకొనొచ్చి పాపనెత్తుకొని, పోనీ ఆ కథ నేను మళ్ళీ చెప్పనా అని అడిగింది. చాలాసేపు బుజ్జగించినా కానీ ఏడుపు మొదలు పెట్టేసింది. అన్నం ఒక్క ముద్ద కూడా పోలేదు. డాక్టర్ ఇచ్చిన డ్రాప్స్ ఒక 2 వెయ్యి అన్నాడు కృషితో తన్మయ్. ఎంతో బలవంతంగా డ్రాప్స్ వేశారు. ఏడుస్తూనే పడుకుంది ఉత్తేజ. ఉత్తేజ కేరింతలు కొడుతూ ఆడుతూ ఆ రాజు పేరు కృష్ణదేవరాయలు అని కథ స్వచ్ఛందంగా చెప్పడం మొదలుపెట్టింది. అంతులేని ఆమె ఆనందానికి కారణం ఆమెకిష్టమైన చోట్లో ఉండడమే. రాజుగారు కవిగారు తండ్రి కొడుకులుగా నటిస్తూ వెళ్తూ ఉంటే రాజుగారు అక్కడున్న వాటిని వర్ణించి చెప్పసాగారు. రథశాల, అశ్వశాల దాటి గజశాలకు వెళ్ళగానే కొడుకుగా నటిస్తున్న రామకృష్ణ కవి తన చేతిలో ఉన్న చిన్న సంచిని చూపించి అక్కడ కనిపిస్తున్న పట్టపుటేనుగును సంచిలో పెట్టమని అడిగాడు. దానికి రాజుగారు ఆశ్చర్యపోయి, అంత పెద్ద ఏనుగు ఇంత చిన్న సంచిలో పట్టదు నాయనా అంటూ అనేక రకాల పోలికలు చెప్తూ అనునయించసాగారు. అయితే ఎన్ని విధాలుగా చెప్పినా వినకపోయేసరికి రాజుగారు గట్టిగా మందలించి అది అసాధ్యం అంటూ కోప్పడ్డారు. వెంటనే రామకృష్ణ కవి కాళ్ళు చేతులు ఊపుతూ, ఏనుగు కావాలి, ఈ సంచిలో పెడితే తీసుకుపోతాను అంటూ భయంకరంగా ఏడుస్తూ మారం చేస్తూ నేల మీద కూర్చుండిపోయాడు. అలా చాలాసేపు నటన కొనసాగింది. రాజుగారికి తాను ఓడిపోయానని అర్థమై, అవును, చిన్నపిల్లల మారాము సముదాయించలేము అంటూ తన తప్పును ఒప్పుకున్నాడు అంటూ కథ ముగించింది ఉత్తేజ. దాంతో తాతగారు, చూసావా, మరి నువ్వు కూడా అలాగే సాధ్యం కానిదే అడుగుతున్నావు, అర్థమైందా అంటూ చిన్నగా భుజం తట్టారు. కానీ అక్కడున్నంతసేపు ఉన్నంత సంతోషంగా ఇంటికి తీసుకొచ్చాక ఉండడం లేదు. టీచర్ కూడా ఉత్తేజ అందరి పిల్లల్లా కాకుండా ఏదో బాధపడుతూ ఉన్నట్లుగా గమనించింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి 20 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడి నవ్విస్తూ ఉంటాడు. డాక్టర్ రూమ్ మొత్తం రకరకాల టాయ్స్తో నిండిపోయి ఉంటుంది. ఒక హ్యాంగర్ మీద చిన్నపిల్లల కొత్త డ్రెస్సులు కూడా ఉంటాయి. కూడా ఒక అసిస్టెంట్ కూడా ఉంటుంది. నిమిషానికి ఒకసారి ఒక అందమైన చిన్న బొమ్మ చప్పట్లు కొట్టి నవ్వుతుంది. దాన్ని ముట్టుకోబోయిన వాళ్లతో, ఏమీ ముట్టుకోకూడదు, చూడాలంతే అంది అసిస్టెంట్. కరుణమ్మ పాపకి కథలు కబుర్లు చెప్తూ ఏది చెయ్యొచ్చో ఏవి చెయ్యకూడదో అన్నీ ఇంట్లో పెట్టుకోలేమని చెబుతూ ఉదాహరణగా, సింహాన్ని పిల్లిని తెచ్చుకున్నట్టు ఇంటికి తేగలమా అనేసరికి ఒకసారి దించిన కళ్ళు పైకెత్తి గోడకి తగిలించిన పెద్ద సీనరీ వైపు తదేకంగా చూడసాగింది ఉత్తేజ. దాంతో ఉత్తేజ చూసిన వైపే చూసిన కరుణమ్మకి ఆమె మనసిక మారదని అర్థమైపోయింది. ఆ సీనరీ పెద్ద పెద్ద కెరటాలు ఎగసిపడుతున్నట్టున్న సముద్రం. ఉత్తేజ చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి కారణం ఆమె నానమ్మ కరుణ. ఉత్తేజకి 4 సంవత్సరాలు ఆ రోజుతో పూర్తయ్యాయి. అట్టహాసంగా కొత్తింట్లో జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు. అంత ఆర్భాటపు వేడుకలో రవితేజమే విద్యుత్ దీపాలు, సాగర తీరమే వేదిక. వచ్చేపోయే కిరటాలతో ఆడుకుంటూ ఉత్తేజ చిందులు వేస్తోంది. ఆమె నుదుటి మీద ఉంగరాల ముంగురులు ఆ హోరుకి గాలికి అల్లిబిల్లిగా ఎగురుతున్నాయి. అందంగా బొద్దుగా ముద్దుగా తయారైన ఉత్తేజను చూసి అందరికీ ఆనందంగా ఉంది. ఇన్నాళ్టి మానసిక వేదన కరుణమ్మ ఆలోచనతో ఒక ఘాటికొచ్చింది. తనకి సంవత్సరం అప్పుడు మొదటిసారి బీచ్కి తీసుకొచ్చిన ఉత్తేజకి సముద్రం అంటే ఎనలేని ఇష్టం ఏర్పడింది. ఇక అక్కడే తిండి, ఆడిందే ఆట, పాడిందే పాట. రాను రాను శృతి మించి ఓ రోజు దీన్ని ఇంటికి తీసుకుపోదాం అని అంది. మొదట్లో సరదాగా అనిపించినా రాను రాను జాడ్యమై సంవత్సరన్నర పీడించింది. ఆఖరికి కరుణమ్మ చొరవతో ఏ మూల నుండి చూసినా బీచ్ కనపడి కెరటాలు లోపలికి దూసుకొస్తున్నాయా అన్నట్లుగా ఉండే ఇంటిని అద్దెకి తీసుకున్నారు. రాను రాను అద్దె భారం కావడంతో ఆ ఇంటిని కొనుగోలు చేసేసి కరుణమ్మ తదనంతరం ఉత్తేజకి చెందేలా ఇంటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఉత్తేజ నీలి కనులలో ఆ మూల నుండి ఈ మూల వరకు అనంతమైన నీలి జలరాశి. ఓ
ఒక వారగా డాల్ఫిన్ నోస్ కొండ, అటు నుంచి ఇటు నుంచి అటు వెలుగు మార్చే లైట్ హౌస్, ఉరుకులు పరుగులతో తెల్లని నురగలు కక్కుతూ ఎడతెరిపి లేకుండా తీరం చేరి చల్లారే కెరటాలు, ఎనలేని ఘోష ఒదిగిపోయాయి. ఆ ఘోష శ్రావ్యమైన లాలిపాటలా అనిపిస్తుంది. రారమ్మని పిలుస్తున్నట్టు జాబిలి, పెండి వెన్నెల కిరణాలు, తళుకులు. దూరంగా పెద్ద పెద్ద నౌకలు కెరటాల తాకిడికి ఊగిసలాడే ఉయ్యాలలా అద్భుతం. అమావాస్య నాడు తారకల మిరుమిట్లు. అంతులేని ఉత్తేజంతో ఉక్కిరిబిక్కిరైపోయేది అవన్నీ చూసి ఉత్తేజ. ఆమె అందం, ఆనందం యథావిధిగా ఏడుని మోసుకొచ్చాయి. జోడు కూడా కుదిరిపోయింది. కొత్త జంటకి ఆ ఇంటిని వదిలి తన్మయ్ దంపతులు వేరే చోట అద్దెకి దిగారు. చంద్రుని మించు అన్న చందాన ముద్దులొలికే పాపై పుట్టింది ఉత్తేజకి. ఆ పాపకి తేజ అని పేరు పెట్టారు. పాప ఎప్పుడూ ఏడుస్తూ నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తోంది. రోజంతా ఏడుపే. పీడియాట్రీ దగ్గరికి తీసుకెళ్లందే గడవదు. అలాగే 2 ఏళ్లు నిండాయి. అనుభవం నేర్పిన పాఠంతో కృషి తేజ ప్రవర్తనని గమనించసాగింది. కిటికీ కర్టెన్లు పక్కకి లాగి కెరటాలు చూపిస్తే వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తూ భయపడుతోంది. పిల్లలు కూడా చుట్టుపక్కలెవరూ లేరు. ఉత్తేజ భర్త ఏమీ పట్టించుకునే మనిషి కాదు. పైగా ఏడుపు గుట్టుది పుట్టింది అని చీదరించుకుని కుటుంబానికి దూరం అవ్వసాగాడు. కూతురి పరిస్థితి తలుచుకొని ఉత్తేజ కృంగిపోసాగింది. కాపురం పెనుగాలిలో రెపరెపలాడే దీపంలా వణకసాగింది. ఆ రోజు పెద్ద తుఫాను. తేజ ఒళ్ళు పెనంలా పేలిపోతోంది. ఒక పక్క మంచంపైనే అంతెత్తున లేచిపడి ఉలిక్కి పడుతోంది. భయంతో అందరూ ఆమె చుట్టూ కూర్చొని మందులు వేస్తూ సపర్యలు చేశారు. ఒక్కోసారి చెవులు మూసుకొని ఏడుస్తోంది. నీరసం, సిక్నెస్ మందులు వాడినా అంతంత మాత్రమే ఉండడం, సరిగా నిద్రపోకపోవడం, వీటితో అందరికీ గుండెదడ మొదలైంది. అలా 3 రోజులు గడిచాయి. చలి తీవ్రత మొదలైంది. సాయంత్రం చలి మరింత పెరగడంతో కిటికీలు నిండుగా మూసేసి వామ్ హీటర్ ఆన్ చేసి చంకలో ఉన్న తేజను కిందకి దింపి టీవీ ఆన్ చేసి కూర్చుంది కృషి. ఉత్తేజ ఆమె భర్త డాక్టర్ని కలిసి మందులు తేవడానికి వెళ్లారు. ఎప్పుడూ లేనిది తేజ బొమ్మలతో ఆడుకోవడం, టీవీ చూసి నవ్వడంతో ఆశ్చర్యమేసింది తన అమ్మమ్మ కృషికి. కృషి రిటైర్ అయిన దగ్గర నుండి తేజాని కంటికి రేపలా చూసుకుంటోంది. కృషికి ఏదో చిన్న పోలిక అనుకోకుండా గుర్తు రాసాగింది. ఉత్తేజకి సముద్రం అంటే ఇష్టం. మరి తేజాకు భయమా? ఆశ్చర్యపోయింది. కంచం నిండా అన్నం పెట్టుకొచ్చి తినిపించసాగింది. ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేసి ఆడి ఆడి అలసిపోయి అమ్మమ్మ ఒడిలో నిద్రలోకి జారిపోయింది తేజ. పాపని తదేకంగా చూస్తూ ఒక్కసారి ఇంటిని గమనించింది కృషి. బయటి వాతావరణమంతా అన్నీ బంధించడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంది. చిన్నగా టీవీలో పాటలొస్తున్నాయి. నిద్రపోతున్న తేజ ముఖంలో చిన్న నవ్వు. ఆలోచనలో పడిపోయింది కృషి. తేజ అమ్మమ్మగా తన బాధ్యత గట్టిగా నిర్వహించాలని నిర్ణయించుకుంది కృషి. సైకాలజిస్ట్ రామ్ ఇంటికి వెళ్ళింది. అతడు తనతో పాటు డిగ్రీ చదువుకున్న, పై చదువులు చదివి సైకాలజిస్ట్గా క్లినిక్ నడుపుతున్నాడు. రామ్ కనబడడం, గుర్తుపట్టడం కూడా బీచ్లో ఈ మధ్య జరిగింది. ముందు ఉత్తేజ గురించి చెప్పి ఆ తర్వాత తేజ గురించి చెప్పింది కృషి. రామ్ చిన్నగా నవ్వి పెర్సెప్షన్ అన్నాడు నెమ్మదిగా. రామ్ చెప్పిన దానికి అదేం కొత్తగా వినేది కాదే అనంది కృషి. అయితే చెప్పేంటో వెంటనే అన్నాడు రామ్. వారిద్దరి మధ్య ఆపాటి స్నేహపూరిత చనువు ఉంది. మౌనం కాసేపు అలా చక్కర్లు కొట్టింది. కాసేపటి తర్వాత రామ్నే మాట్లాడుతూ, పెర్సెప్షన్ అంటే సామాన్య అర్థం దృష్టిగా చెప్పచ్చు. నాడీ వ్యవస్థకి సంధానించబడి ఇంద్రియాలు పనిచేస్తాయి. భౌతికంగా సందర్శించినవి అనగా దృశ్యం, వినికిడి,
స్పర్శ సమాచారాన్ని ప్రోధి చేసి అవగాహనను, జ్ఞానాన్ని అందిస్తాయి. అందుకే ఇష్టం, అయిష్టం, పోలిక, పాదం, అవగాహన, జ్ఞానం, వివరం ఇవన్నీ ఏర్పడతాయి అని చెప్తున్న రామ్ ముఖంలోకి ఆసక్తిగా చూస్తూ వినసాగింది కృషి. ఇంతలో కాఫీ వచ్చేసరికి తీసుకో అన్నాడు రామ్. కాఫీ తాగడంలో కాస్త సమయం దొర్లింది. ఖాళీ కప్పుని కృషి ముందుగా టేబుల్పై పెట్టింది. ఆ తర్వాత రామ్ పెట్టి కాఫీ ఎలా ఉంది అని అడిగాడు రామ్. అదేం పెద్ద విషయం కాదన్నట్టు బాగుంది అని కృషి అనగానే నవ్వాడు. అతడు నవ్వడం చూసి ఇదేంటి ప్రతిసారి నవ్వుతాడు అని మనసులో విసుక్కుంది కృషి. వెంటనే అది కనిపెట్టేసినట్లు నవ్వానని కాదు, వేడిగా ఉందా చల్లగా ఉందా మళ్ళీ అడిగాడు రామ్. అప్పుడు కృషి వేడి కొద్దిగా తక్కువ ఉంది అంటూ బదులిచ్చింది. నాకు కొద్దిగా వేడెక్కువ ఉంది అని చెప్పి, కానీ రెండూ కాఫీయే, వేడి కూడా సమానమే, కానీ మనిద్దరి మీదడు వేర్వేరు సమాచారం, అవగాహన ఏర్పరిచింది అని అన్నాడు రామ్. అప్పుడు నవ్వింది కృషి, కాఫీకి ఇంత కథ ఉందా అని. రామ్ మళ్ళీ నవ్వుతూ చిన్న కథ కాదు అని చెప్పడం మొదలుపెట్టాడు. గిబ్సన్ థియరీ చూద్దాం. పర్యావరణ అవగాహనను అవగాహనలో చర్య అని పిలుస్తారు. అవగాహన అనేది యానిమేట్ చర్య. యానిమేట్ చర్యలకు అవగాహన మరియు చలనం రెండూ అవసరం. దీనిని ఒకే నాణెం యొక్క రెండు వైపుల చర్య అని వర్ణించవచ్చు. గిబ్సన్ ప్రకారం వాస్తవ ప్రపంచంలో అవగాహన అనేది ఒక ప్రక్రియ. ఒకరి భౌతిక స్వీకరణ అనేది ఉద్దీపనలను బట్టి, ఇంద్రియ గ్రహణ ఊహాశక్తిని బట్టి మారుతుంది అని రామ్ చెప్తుంటే నాకేం అర్థం కావడం లేదు అంటూ తెల్లముఖం వేసింది కృషి. మళ్లీ వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు రామ్. అంటే ఇప్పుడు నాణ్యానికి విలువ అనేది ఏక సంస్థగా తీసుకుందాం. ఒకవైపు సమాచారం ఉంటుంది, దాన్ని బట్టి అవగాహన వస్తుంది. దీన్నే బొమ్మ బురుసు అంటాం. పెర్సెప్షన్ బొమ్మ బురుసు పందెం లాంటిది. ఈసారి కృషి ముఖం మరింత వెలవెలబోయింది ఏమీ అర్థం కాక. అది గమనించిన రామ్ ఒక ఉదాహరణ చెప్తాను. చరిత్రలో మొఘలాయ్ చక్రవర్తి ఔరంగజేబు అనగానే ఏం గుర్తొస్తుంది? అన్నని కిరాతకంగా చంపి తండ్రిని చెరసాలలో బంధించాడని ఏక సంస్థాగత, అదే సమాచారం గుర్తొస్తుంది. అదే చరిత్రలో అతడు నిరాడంబర జీవితం గడిపాడని, సార్వభౌముడైన టోపీలు కుట్టి ఆ ధనంతో జీవించాడని ఉంది. నాణానికి ఇరువైపులా చలనాలు అని చెప్తున్న అతను ఆమె ముఖం విసుగ్గా ఉండడం చూసి ఒక్క క్షణం ఆగి, పోనీ నా సలహా ప్రకారం చేసి చూడండి అంటూ ఏం చేయాలో చెప్పాడు. ఇప్పుడు తేజ చాలా ఆరోగ్యంగా ఉంది. ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లో వేశారు. ఆటపాటల్లో ఎంతో ఉత్సాహంగా ఉంది తేజ. డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం చాలా తగ్గింది. కృషి తన సైకాలజిస్ట్ ఫ్రెండ్ రామ్తో మాట్లాడాక తన్మయ్ని, ఉత్తేజని, ఆమె భర్తని కూర్చోబెట్టి వివరంగా మాట్లాడింది. రామ్ చెప్పినట్టుగా బీచ్ దగ్గర సొంతింట్లోకి కృషి, తన్మయ్ మారారు. ఇప్పటి వరకు వాళ్లున్న అద్దింట్లోకి ఉత్తేజ వాళ్లు మారారు. ఇంతకీ తేజకి సముద్రం అన్నా, కెరటాలన్నా చాలా భయం. సముద్ర ఘోష అంటే విపరీతమైన చిరాకు. అమ్మ, కూతురు అంతర్గత భావాలు. భౌతిక ఏక సంస్థాగత చలనాలు నాణానికి చెరోవైపులా వేరువేరు. తేజ ఆరోగ్యం క్షీణించడానికి అదే కారణం. పాపం రామ్ వివరించి మరీ చెప్పిన గిబ్సన్ థియరీ ఇదే. భౌతికంగా ఉద్దీపనలు అందరికీ సమానమే అయినా అవగాహనలో చర్యలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు అంత పెద్ద విశాఖపట్నంలో బీచ్కి వెళ్లాలంటే వాళ్ళుండే ఇంటికి చాలా దూరం. పాపం ఉత్తేజ తన కూతురు భవిష్యత్తు మీదే దృష్టి పెట్టి నిస్తేజాన్ని వదిలేసి ఇష్టాలైన గాలిబుడగలు, గవ్వలు, పరిగెత్తే పిల్లపీతలు, కెరటాలతో పాటు ఇసుక తులిచి జరిగిపోయే పాదాలు, పుల్ల పుల్లగా తిన్న మామిడి ముక్కలు, పిడత కందిపప్పు అన్నీ వదిలేసి ఆనందంగా జీవించడం అలవాటు చేసుకుంది. అసలు ఇప్పుడు ఆ నగరంలో బీచ్ ఉందని కూడా మర్చిపోయింది.
ఇదండి తల్లి కూతుళ్ళైన ఉత్తేజ తేజల కథ. మీకు నచ్చింది కదూ? మరి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన హృదయమైన కథల కోసం వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్.